హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్వాతిగిరి. ఈరోజు మనం పూల్ మఖానా తోటి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పూల్ మఖానా అనేది చాలా హెల్త్ చాలా మంచిది, దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో మనము ఈ పూల్ మఖానాస్ అన్ని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీ తోటి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇంట్లో నేను 1 కప్పు పూల్ మఖానా తీసుకున్నాను. దాన్ని ఇలా రోస్ట్ చేస్తున్నాను. మనం ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. వీటిని కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి మొత్తము. మనకు పట్టుకుంటే ఇలా కొంచెం విరిగిపోవాలన్నమాట. అట్లా విరిగిపోతే ఫ్రై అయినట్టు. ఇంకొద్దిసేపు రోస్ట్ చేసుకొని తీసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుని చల్లనివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక పావు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడిన తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు, 2 ఇలాచి, లవంగము, దాల్చిన చెక్క వేసుకున్నాను. కొద్దిగా మసాలా ఎక్కువ యూజ్ చేయను నేను. దాంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. దీంట్లోనే కొంచెం చిన్నగా తరిగిన పచ్చిమిర్చి 2-3 వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మూత పెట్టి కాసేపు ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అవన్నీ. మొత్తం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ మొత్తము ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా మనం పసుపు వేసుకుని కలుపుకోవాలి. దాంట్లోకి కొద్దిగా కారం వేస్తున్నాను. నాకు ఎంత టేస్ట్ సరిపడా కారము, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అందులో నేను కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ఒకసారి కలుపుకోవాలి. మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా పెరుగు అనేది వేసుకోవాలన్నమాట. దీంట్లో 2-3 టమాటాలు ఇట్లా మెత్తగా ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఆ ప్యూరీని దాంట్లో యాడ్ చేస్తున్నాను. టమాటా ప్యూరీ మొత్తము కలిసిగా కలుపుకోవాలి.
పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టి టమాటా ప్యూరీ అంతా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లో కొంచెం క్యాష్యూస్ వేసుకొని దాన్ని కూడా పేస్ట్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ అయ్యేలోపు ఇక టమాటా ప్యూరీ అనేది ఉడికిపోతూ ఉంటుంది. ఆయిల్ అనేది పైకి తేలితే అయిపోయినట్టు అనమాట. ఒకసారి కలిపేసుకొని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాష్యూ కూడా వాటర్ వేసుకొని వేసుకోవాలి. అది వేయడం వల్ల గ్రేవీకి చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ క్రీమ్ దాంట్లో వేసేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకుంటే చాలా బాగుంటుంది. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. గ్రేవీ చిక్కబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనము దోసెస్ పెట్టుకున్న పూల్ మఖానా దాంట్లో వేసేసి కలిపేసుకోవాలి. ఇంతకుముందు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనకు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం పూల్ మఖానా వేసుకుందాము. పూల్ మఖానా వేసేసి మొత్తము ఇంత కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. దాంట్లోనే ఆ మఖానా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకాలండి. కాసేపట్లో సాఫ్ట్ అయిపోతాయి. ఒక 5 minutes అలా ఉడికిస్తే సరిపోతుంది. బాగా ఉడుకుతూ ఉండాలి. ఇట్లా స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా లైక్ చేయండి. కొంతమందికి వీడియో షేర్ అవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దానిపైన నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. అయిపోయిందండి కర్రీ. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.